హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాత్రి ఛానల్. ఈరోజు మనం దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి యొక్క నాభి భాగం పడిన ప్రదేశంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శక్తిపీఠంగా, నాభి గయగా, గదాక్షేత్రంగా ఇలా ఎన్నో విశిష్టతలు ఉన్న క్షేత్రం శ్రీ గిరిజాదేవి శక్తిపీఠం. ఆ గిరిజాదేవి శక్తిపీఠం యొక్క విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శక్తిపీఠం ఒడిషా రాష్ట్రంలోని జాజ్పూర్లో ఉంది. జాజ్పూర్ భువనేశ్వర్కి 98 కిలోమీటర్ల దూరంలోను, కటక్కి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాజ్పూర్ రోడ్ స్టేషన్ నుండి గిరిజాదేవి ఆలయం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ సర్వీసెస్ సరిగా లేనందువలన మన వెహికల్ మాట్లాడుకుని వెళ్ళడం మంచిది. శంకరాచార్యుల వారు చెప్పిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో ఓడ్యాయం గిరిజాదేవి అని ప్రస్తావించారు. ఓడ్యాయం అంటే ఓండ్రదేశం, ప్రస్తుత ఒడిశా రాష్ట్రం. అంటే ఈ పీఠం ఒడిశా రాష్ట్రంలో ఉంది అని అర్థం. భక్తులకు అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తారు. పురాణ కథనం ప్రకారం అష్టాదశ శక్తిపీఠాల వెనుక ఉన్న కథ ఏమిటంటే, దక్ష యజ్ఞంలో సతీదేవిని తన తండ్రి అయిన దక్షుడు అవమానించడం వలన ఆమె అదే యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకుని తిరుగుతున్న శివుడిని ఆ స్థితి నుండి బయటకు రప్పించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశారు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే ఈ అష్టాదశ శక్తిపీఠాలు. స్థానిక భాషలో ఈ అమ్మవారిని విరజాదేవిగా పిలుస్తారు. సతీదేవి నాభిపడిన క్షేత్రం కావడం వలన నాభి క్షేత్రంగా, భీముడు గద వదిలివేయడం వలన గదాక్షేత్రంగా చెబుతారు. ఇక్కడ అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారి అలంకారం తర్వాత కేవలం మనకు ఆమె ముఖం మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు సింహం వాహనంగా కలిగి ఒక చేత్తో ఖడ్గం, మరొక చేత్తో మహిషాసురుని పట్టుకుని దర్శనమిస్తుంది. త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి తలనీలాలు సమర్పించడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. దసరా పర్వదినాల్లో అమ్మవారికి రథయాత్ర జరుపుతారు. పిండ ప్రదానాలు ఇక్కడ అత్యధికంగా జరుగుతాయి. పిండ ప్రదానానికి ఉపయోగించే ఆకులు, దర్పలు మొదలైన వాటిని సొరంగాల్లో ఉండవైక బావిలో వేస్తారట. అవి అన్నీ సొరంగం గుండా గంగానదిలో కలుస్తాయని ఇక్కడ పండితులు చెబుతున్నారు. మరొక కథనం ప్రకారము గయాసురుడు అనే రాక్షసుడు నాభి పడడం వలన ఇది నాభిగయగా పేరొందిందని చెబుతారు. ఈ అమ్మవారు మాఘ అమావాస్య రోజున అవతరించారట. అందువల్ల ఆ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ దేవీ నవరాత్రులు 16 రోజులు జరుపుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.